మీరు మరీ కావాలి అంటే నేను డోనర్గా మీ అమ్మాయిని బ్రతికిస్తాను. కానీ ఆ తర్వాత నేను మీకెవ్వరికీ కనిపించను. నాకు అసలు సర్జరీయే వద్దు, వసు చిన్నాళ్ళ పెళ్లి చూసి చచ్చిపోతాను అంటుంది. మిమ్మల్ని చేతులారా పోగొట్టుకున్నావు అనే బాధ చిన్నాని, నన్ను, మన కుటుంబంలోని ప్రతి మనిషిని జీవితాంతం వేధిస్తుందా అంటే అది నాకిష్టం లేదు. ఇక మా పెళ్ళంటారా? పెళ్లిళ్ళనేవి స్వర్గంలో నిర్ణయించబడతాయి, మనం ఇక్కడ డిసైడ్ చేసేది కాదు. కావేరికి చిన్నాకి పెళ్లి జరగాలి అని ఆ భగవంతుడు రాశాడు, అందుకే ఇలా జరుగుతుంది. చూడండి, ఇంతమందిలో ఎవ్వరికీ మ్యాచ్ కానిది ఆ కావేరికి మ్యాచ్ అయింది. తన కోరిక తీర్చడం మన కనీస ధర్మం ఆంటీ. అది కాదు వసు. వద్దాంటీ, దయచేసి ఇక మాట్లాడకండి. మీరు ఈ ఆపరేషన్కి ఒప్పుకుంటున్నారు. నిజంగా నా మీద ప్రేమ, అభిమానం ఉంటే ఒప్పుకోవాలి, అంతే. అన్ని ఏర్పాట్లు నేనే చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి? కావేరి అంటే మీరే కదా? అవునండి. మీరు? నా పేరు వసుంధర. వసుంధర అంటే చిన్నాని పెళ్లి చేసుకోవాలి అనుకుంది నేనే. నన్ను వసు అని కూడా పిలుస్తారు. ఓ, మీరా? కావేరి, నీతో కాస్త మాట్లాడాలి. చనువు తీసుకొని నువ్వు అంటున్నందుకు ఏం ఫీల్ అవ్వకు. అయ్యో, పర్వాలేదు. ఒకే ఏజ్ వాళ్ళం, మనలో మనకి మర్యాదలు నాకు ఇష్టం ఉండవు. నేను ఒక్క నిమిషం వసు. నువ్వు చిన్నాని ఎంతగా ప్రేమించావో చెప్పడానికి వచ్చావు, అంతేనా? నీ ప్రేమ గురించి నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వసు. నువ్వు చిన్న ఎంత గొప్ప ప్రేమికులో ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరు నాకు చెప్పారు. వాళ్ళందరూ చందు గారి ప్రాణం కోసం ఎంత తప్పిస్తున్నారో, మీ ప్రేమ కోసం అంత ఫీల్ అవుతున్నారు. మీ ప్రేమని వాళ్ళు ఎంతలా ఆదరిస్తున్నారంటే, కృష్ణప్రసాద్ గారు లాంటి పెద్దాయన నన్ను బ్రతంలాడ్డానికి వచ్చారు. తన కూతురి ప్రాణాల కంటే మీ ప్రేమే ముఖ్యమనేలా మాట్లాడారు. ఒక్క విషయంలో మాత్రం నేను నిజాయితీగా చెప్తున్నాను, మీ ప్రేమ గెలవాలని కోరుకునే వాళ్లల్లో నేను ఒక్కదాన్ని. కానీ నా జీవితంలో నాకు లేని ప్రేమాభిమానాన్ని చిన్నాని చేసుకోవడం వల్ల పొందాలని ఆశపడ్డాను. అది ఇంతమందిని బాధ పెడుతుందని నేను అస్సలు అనుకోలేదు వసు. పర్వాలేదండి, చిన్నప్పటి నుంచి ఆశపడటం, ఆశపడింది అందుకోలేక బాధపడటం, జీవితంలో రాజీ పడటం నాకు అలవాటే. కాకపోతే ప్రతిసారి రాజీ పడి బ్రతికేదాన్ని, ఈసారి రాజీ పడను. మీ ప్రేమ గెలుస్తుంది, అలాగే చందుగారు కూడా బ్రతుకుతారు. నేను మాటిస్తున్నానండి. అంటే ఇటు మా ప్రేమకి, అటు చందు గారికి ప్రాణం పోసి నీ ప్రాణాలు తీసుకుంటావా కావేరి? మా కోసం ఇంత త్యాగం చేస్తున్నా నీ ప్రాణాలు తీసేసి మేము హాయిగా బ్రతుకుతామని నువ్వెలా అనుకుంటున్నావు? వద్దు కావేరి, నువ్వు మా కోసం అంత త్యాగం చెయ్యొద్దు.
నీ కన్నీళ్ల సాక్షిగా నేను కాపురం చేయలేం. మా ప్రేమ కంటే నీ త్యాగం గొప్పది. నీ కోరికలో న్యాయం ఉంది. సాటి ఆడపిల్లగా నీ కోరికని నేను సమర్థిస్తాను కావేరి. కానీ ఆ ఇంట్లో ఎవ్వరూ నన్ను కోడలుగా సమర్థించడం లేదు వసు. వాళ్ళందరి మనసుల్లో మీ ప్రేమకి ఎంత గౌరవం ఉందో తెలియక వెనక ముందు ఆలోచించకుండా నా మనసులోని మాటని చాలా బ్లెంట్గా చెప్పేశాను. పర్వాలేదులే, నా గురించి నువ్వు ఆలోచించకు. చిన్నాని నువ్వే పెళ్లి చేసుకో. అలా చేసుకుంటే మాది నిజమైన ప్రేమ ఎలా అవుతుంది కావేరి? నిజమైన ప్రేమ ఎప్పుడూ ఎదుటి వాళ్ళ సుఖాన్ని సంతోషాన్ని కోరుతుంది. మేము పెళ్లి చేసుకుని నిన్ను బాధ పెట్టి మేము హాయిగా ఉండలేం. మేమే కాదు, చందు గారు కూడా ప్రశాంతంగా బ్రతకలేరు. జీవితాంతం తప్పు చేసిన వాడిలా చిన్న బాధపడుతూనే ఉంటాడు. అది నేను భరించలేను కావేరి. అందుకే చిన్నాకి నీకు పెళ్లి జరగాలి. నువ్వు ఒప్పుకున్నా నన్ను చేసుకోవటానికి చిన్న ఒప్పుకుంటాడా? తనొప్పుకున్న చందుగారు ఒప్పుకుంటారా? వద్దు వసు, ఇంతమందిని బాధ పెట్టి నేను సాధించేదేముంది? నా గురించి మీరేం ఆలోచించకండి, హ్యాపీగా ఉండండి. లేదు కావేరి, నేను చిన్న పెళ్లి చేసుకున్నా జీవితాంతం గిల్టీ ఫీలింగ్తో బ్రతకాలి తప్ప హ్యాపీగా ఉండలేం. అది నిజం. చిన్నాకి నీకు పెళ్లి జరుగుతుంది. చిన్నాతో సహా అందరినీ నేనొప్పిస్తాను. కొంతకాలం తర్వాత చిన్న నన్ను మర్చిపోతాడు. నీకా కుటుంబంలోని అందరి ఆదరాభిమానాలు దక్కుతాయి. నా ప్రేమ కంటే చిన్నాకి అమ్మ ముఖ్యం. ఆ అమ్మకి ప్రాణదానం చేస్తున్న నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాడు అనే నమ్మకం నాకుంది. కానీ నువ్వు నా గురించి నువ్వు ఆలోచించుకు. ప్రేమించటం తెలిసిన మనసుకు మర్చిపోవడం మాత్రం తెలియదా? తెలియకపోయినా అలవాటు చేసుకుంటాను. చిన్నాకి నువ్వు తప్ప ప్రపంచంలో ఎవ్వరూ సాయం చేయలేరు. చిన్నాకు అమ్మను దక్కించగల శక్తి నీకు మాత్రమే ఉంది కావేరి. నీకు తప్పకుండా న్యాయం జరగాలి. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నీకు చిన్నాకు పెళ్లి జరుగుతుంది. నన్ను నమ్ము. ఏంటి డాడీ, ఎందుకు ఇవి ముందు పెట్టి కూర్చున్నారు? ఇప్పుడు వీడితో అవసరం లేదు కదా డాడీ. అన్ని సంబంధాలు బావుంటే, అనుకున్నది అనుకున్నట్లుగా సజావుగా జరిగిపోతే ఇది శుభలేఖ. లేదంటే ఎందుకు పనికిరాని చిత్తు కాగితం కదమ్మా. డాడీ, ఎందుకలా ఫీల్ అవుతున్నారు? లీవ్ ఇట్. వదిలేస్తానులే అమ్మా. ఏమ్మా, అందరితో మాట్లాడావా? వాళ్ళు ఒప్పుకున్నారా? నీ మెడలో పడాల్సిన తాళిని కావేరికి ఇచ్చేశావు. సర్జరీకి ససేమిరా అంటున్న చందు ఆంటీని ఒప్పించావు. ఇప్పటిదాకా నువ్వు మంచి ప్రేమికురాలుగా ఆ కుటుంబానికి పరిచయం. ఇప్పుడు గొప్ప త్యాగమూర్తిగా వాళ్ళందరి మనసుల్లో నిలిచిపోతావు కదమ్మా. ఓ రకంగా నా కూతురు చేసిన త్యాగం చూస్తుంటే గర్వంగా ఉంది.
ప్రేమ కంటే ప్రాణం గొప్పదని నిరూపించావు. అది నేను ఒప్పుకుంటాను. కానీ ఓ కన్న తండ్రిగా ఈ పెళ్లి ఆగిపోయినందుకు కుమిలిపోతున్నానమ్మా. డాడీ, వసు, అమ్మా వసు, ఊరుకో అమ్మా, ఊరుకో. వసు, ఇంతకంటే ఏం చేయాలో నాకు తెలియలేదు డాడీ. చిన్నాకి అమ్మంటే ప్రాణం. చిన్నాకే కాదు, నాకు చందు ఆంటీ అంటే చాలా ఇష్టం. ఆంటీని బ్రతికించుకోవాలి అంటే మరో మార్గమే లేదు డాడీ. కావేరి చేసుకున్న అదృష్టం ఏంటో, నేను చేసుకున్న దురదృష్టం ఏంటో నాకు తెలియటం లేదు డాడీ. చందు ఆంటీని బ్రతికించుకునే డోనర్ని నేనెందుకు కాలేకపోయానా అని ఎంత ఏడ్చానో ఎవరికీ తెలియదు డాడీ. అందుకని నువ్వే వెళ్ళి అటు చందు ఆంటీని సర్జరీకి ఒప్పించి కావేరికి చిన్నాకి పెళ్లి చేయమని సలహా ఇచ్చొచ్చావా? అంతకంటే మరేం చేయను డాడీ. మీరు పోతే పోయారు, నా ప్రేమని బ్రతికించండి అని చెప్పమంటారా? చందు ఆంటీ దానికి సిద్ధంగానే ఉంది. అది అడ్వాంటేజ్ గా తీసుకొని చిన్నాని పెళ్లి చేసుకోలేను కదా డాడీ. తప్పు నీది కాదులే అమ్మా, నాది. నేను అనవసరంగా నా డబ్బాశతో చిన్నాని కాదనుకున్నాను. నువ్వు ప్రేమించానని చెప్పినప్పుడే చిన్నాను అర్థం చేసుకుని మీ ఇద్దరికీ పెళ్లి జరిపించి ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. లేదు డాడీ, మా ఇద్దరికీ రాసిపెట్టి లేదు కాబట్టే నీకు ఆ ఆలోచన రాలేదు. పోయిలేండి, అది ఓ మంచికే అయింది. మీరు చిన్నాకి నాకు పెళ్లి జరిపించుండుంటే ఈరోజు చందు ఆంటీని కాపాడుకునే ఒక్క అవకాశం మిస్ అయ్యేది. ఏం జరిగినా అది మన రాతల్ని బట్టే నడుస్తాయని విన్నాను. అది నిజమే అని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. జరిగిందేదో జరిగింది, వదిలేయండి డాడీ. అమ్మా, నీ మనసులో బాధగా లేదా? బాధగా లేకపోవటానికి నేనేం రాయినో రప్పనో కాదు కదా డాడీ. మనిషిని. మనసుకి గాయం అయింది, అది మానటానికి టైం పడుతుంది. మానిపోతుందిలే డాడీ. అమ్మా వసు, డాడీ, ఏమండి? రాచందు, కూర్చో. ఏంటి, నువ్వు ఇంకా నిద్రపోలేదు? నిద్ర రావట్లేదండి. ఏ, ఎందుకు? ఏమైంది చందు? భయంగా ఉందా? అవును. భయం ఎందుకు? సర్జరీ తప్పకుండా సక్సెస్ అవుతుంది అని డాక్టర్ గారు భరోసా ఇచ్చారుగా, ఇంకెందుకు భయం? నా భయం నేను బతుకుతానో లేదో అని కాదండి, చిన్న గురించే నా భయం అంతా. వాడి గురించి ఎందుకు అంత ఆలోచన? నేను వద్దు వద్దు అంటున్నా వినకుండా బలవంతం చేసి బాధపడి కన్నీళ్లు పెట్టుకుని ఈ సర్జరీ కొప్పించారు. కానీ నా కోసం చిన్న జీవితం నాశనం చేసుకుంటున్నాడన్న బాధ నా మనసుని తొలిచేస్తూనే ఉందండి. చందు,
ఈ క్షణంలో నువ్వు ఆలోచించాల్సింది ఇలాంటి విషయాల గురించి కాదు. నువ్వు చిన్న గురించి ఎంత ఆలోచిస్తావో అంతకంటే ఎక్కువగా చిన్న నీ క్షేమం గురించి ఆలోచిస్తాడు. రేపు సర్జరీ పెట్టుకొని నువ్వు ఇంకా ఇవన్నీ మనసులో పెట్టుకోవడం సరైన పద్ధతి కాదు చందు. మనసుని నిర్మలంగా ఉంచుకో. నువ్వు చక్కగా వెళ్ళి సర్జరీ చేయించుకొని చక్కటి ఆరోగ్యంతో తిరిగొస్తావు. అది నా నమ్మకం. కానీ నాకు ఆ నమ్మకం అస్సలు లేదండి. చందు, అవునండి, ఏ మనిషికైనా భగవంతుడు ఒక్క అవకాశం ఇస్తాడు. కానీ దేవుడు నాకు 2 సార్లు అవకాశం ఇచ్చాడు. 3సారి కూడా అవకాశం ఇస్తాడని నేను అనుకోవడం లేదు. అలా మాట్లాడకు చందు. కీడించి మేలించడంలో తప్పులేదు కదండి. ఎందుకంటే చావు పుట్టుకలు మన చేతుల్లో లేవు. రేపు నేను బతకొచ్చు, బతక్కపోవచ్చు. చందు, వద్దు చందు. పొరపాటున కూడా నువ్వు ఆ మాట అనొద్దు. అది విని నేను భరించలేను. నీకేం కాదు, నాకు తెలుసు. నువ్వు నవ్వుతూ క్షేమంగా ఇంటికి తిరిగొస్తావు. కానీ రాకపోతే మాత్రం చిన్న జాగ్రత్త అండి. చందు, కోప్పడకండి. నా మనసులో బాధని మీతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటాను చెప్పండి. పాపం మనకంటే చిన్న చాలా కష్టాలు పడ్డాడండి. పసితనం నుంచి వాడికి ఏడుపు తప్ప నవ్వడం నేర్పించలేకపోయాం. 25 ఏళ్ల ఎదురు చూపుల తర్వాత అమ్మ నాన్నలను దొరికినా ఈ అమ్మ వల్ల వాడికి వాడి ప్రేమ దూరం అవుతుంది. అమ్మ కోసం ఏ బిడ్డ వాడంత త్యాగం చేయలేడేమోనండి. రేపు నేను లేకపోయినా చిన్నాని మాత్రం ఒక కంట కనిపెట్టండి. వాడిని జాగ్రత్తగా చూసుకుంటారు కదూ. ఏంటి చందు ఇది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏవో అప్పగింతలు చెప్తున్నట్లు చెప్తున్నావు. అయినా చిన్న బాగోగుల గురించి నువ్వు నాకు చెప్పడం ఏంటి? అసలు నీకేం కాదు చందు. అనవసరంగా దిగులు పడకు. దిగులు పడ్డం కాదండి, అమ్మగా నా బాధ్యతని నెరవేర్చుకుంటున్నాను. నేను పోయినా వాడికే లోటు రాకుండా చేయాలనే నా తాపత్రయం. చందు, నువ్వు లేని ప్రపంచంలో నాకు చోటు లేదు. నిజంగా మనం విడిపోయే పరిస్థితే వస్తే దేవుడు నన్ను నీతో పాటే తీసుకుని వెళ్తాడు. నువ్వు ఊహించినట్లు జరగరానిదే జరిగితే చిన్నాకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి నేను నీతో పాటు వచ్చేస్తాను. సరేనా? ఏమండి, అమ్మా కావేరి, రండి. ఏమ్మా అప్పుడే రెడీ అయిపోయావా? అవునండి, ఈరోజు సర్జరీ కదా. నిన్ను తీసుకెళ్దామని వచ్చానమ్మా. అయ్యో, మీరు రావడం ఎందుకండి? నేనే వచ్చేదాన్ని కదా. ఇంత దూరం మీరు పని కట్టుకొని రావడం దేనికి? ఎంతైనా కన్న తండ్రిని కదమ్మా. చందుకు ఆపరేషన్ అంటే ఆ మాత్రం కంగారు ఉండదా? రాత్రంతా నాకు నిద్ర పట్టలేదంటే నమ్ము. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఆపరేషన్ టైం ఎప్పుడవుతుందా, ఆ భగవంతుడి దయ వల్ల నా బిడ్డకి కొత్త ఊపిరి ఎప్పుడు అందుతుందా అని చాలా ఎదురు చూశానమ్మా. నాకు స్రవంతి గారు నిన్నే ఫోన్ చేసి టైం చెప్పారండి. అవునా? అమృత గారైతే 3 రోజుల నుండి నా డైట్ తో సహా అన్ని దగ్గరుండి ఫాలో చేస్తున్నారు. చూసావమ్మా, నేనొక్కడే నా కూతురు గురించి ఆలోచిస్తున్నాను అనుకున్నాను. కాని నాకంటే ఎక్కువగా అందరూ చందు గురించి తాపత్రయపడుతున్నారు.
అంతమంది అభిమానాన్ని సంపాదించుకుందమ్మా నా బిడ్డ. అందుకే ఆ దేవుడు తనకు ప్రాణం పోయమని నీలాంటి మంచి మనిషిని పంపించాడు. నిజం చెప్పండి, నేను రానేమోననుకుని మీరొచ్చారు కదా. ఆ, ఆ, అయ్యో అదేం లేదమ్మా. నీ మీద నాకు అలాంటి అపనమ్మకం లేదమ్మా. అలా అనుకునేవాణ్ణి అయితే నిన్ను కలిసి నా మనసులో బాధ చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చేవాణ్ణే కాదమ్మా. నా మనసు ఉండపట్టలేక వచ్చాను. నేను దగ్గరుండి నిన్ను తీసుకువెళ్లాలనిపించింది. నా కూతురి కోసం కనీసం ఇదైనా చేస్తే నాకు సంతృప్తి మిగులుతుంది అనిపించింది. ఓకేనండి, నేనేదో మామూలుగా అనేశాను. మీ తాపత్రయం నాకు అర్థమైంది. నాకు రాత్రి నుంచి నిద్ర లేదు. ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూశాను. తలస్నానం చేసి దేవుడికి దీపారాధన చేశాను. నా వల్ల ఓ మంచి మనిషికి జీవితాన్నిచ్చే అవకాశం నాకు కల్పించినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. ఏదైనా చందు గారు బ్రతకాలి. ఆవిడ బావుంటే మీరందరూ బావుంటారు. ఆ సంతోషం నాకు చాలండి. వెళ్దాం పదండి. పదమ్మా పద. నా కూతురి జీవితం ఒక విచిత్రం అమ్మా. తన జీవితంలో ఏవీ అంత తొందరగా దొరకలేదు. చివరకు అమ్మ ప్రేమ కూడా పూర్తిగా దొరకలేదు. చిన్నతనంలోనే అమ్మ పోయింది. అన్నీ నేనే పెంచాను. చివరికి తన పెళ్లి కూడా ఒక విచిత్రమైన పరిస్థితిలోనే జరిగిందమ్మా. అవునా? అవునమ్మా. రాజా అంకుల్కి చందుకి పెళ్లి చాలా విచిత్రమైన పరిస్థితిలోనే జరిగింది. ఒకరినొకరు కోపడుకుంటూ పోట్లాడుకుంటూ ఉండేవారు. ఆ గొడవల్లోనే బలవంతంగా తాళి కట్టాడు. ఆ తర్వాత ఆ బంధమే ప్రేమగా మారింది. ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా బ్రతికారు. కాని అంతలోనే ఇదిగో ఇప్పుడు వచ్చిన జబ్బే ఎప్పుడో 25 ఏళ్ల ముందు చందుకే వచ్చిందమ్మా. అప్పుడే తను బ్రతకదు అనుకున్నా. కాని ఒక మహానుభావుడి దయవల్ల ఎలాగో బయటపడింది. అంతటితో విధి ఊరుకోలేదమ్మా. మరోసారి యాక్సిడెంట్ రూపంలో నా కూతుర్ని బలి తీసుకోవాలని చూసింది. అప్పుడు ఎలాగో తప్పించుకుని 25 ఏళ్ల అజ్ఞాతవాసం గడిపి మళ్లీ మా ముందుకొచ్చిందమ్మా. ఇప్పుడు మళ్లీ అదే జబ్బు తిరగబెట్టింది. ఇక ఆ దేవుడు మాకు అవకాశమే ఇవ్వడనుకున్నా. చివరికి అమ్మ ప్రేమ దక్కదు అని చిన్నా కూడా అనుకున్నాడు. కాని ఆఖరి అవకాశంగా నువ్వు కనిపించావమ్మా. నీ వల్ల నా కూతురు మళ్ళీ మాకు దక్కబోతుంది. మీ అందరికీ చందుగారంటే ప్రాణం కదండి? అవునమ్మా. ఒక్కసారి ఇంటికి వెళ్దాం పదండి. ఏంటి బాబాయ్ ఇలా వచ్చారు? మీరు కావేరిని తీసుకొని డైరెక్ట్ గా హాస్పిటల్కి వెళ్తా ఉన్నారు కదా. నేనే తీసుకొని వచ్చానండి. ఈ టైంలో మీ అందరినీ ఇబ్బంది పెడుతున్నందుకు నన్ను క్షమించండి. సర్జరీకి ముందే నేను ఇంటికి కోడల్ని కావాలి.